అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటివరకే తమ కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి బాలుడు ఒక్కసారిగా లేడు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లా మానకొండ మండలం ఈదుల గట్టపల్లికి చెందినటువంటి అంగిడి సాయి కుమార్ అనే 7 సంవత్సరాల బాలుడు అనిత దంపతుల కుమారుడు. వీళ్ళు బయటకు వెళ్ళినట్టు సమయంలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీనిలో అక్కడ ఉన్నటువంటి కర్టెన్స్ అన్ని కూడా కాలిపోయాయి. భయంతో పరుగులు తీసి ఆయన వేరే రూమ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడే వెలువడినటువంటి పొగ అంతా వ్యాపించడం ద్వారా ఆయనకి శ్వాస ఆడక మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. దీంతో ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకి ఆలనా పాలన చూసేవాళ్ళు ఎవరు, తమ కుమారుని మీదనే తమ ప్రాణాలు అని చెప్పేసి బోర్న విలిపిస్తున్నటువంటి ఘటన విషాదాన్ని నింపింది. వారిని ఓదార్చేటువంటి తరం ఎవరి వల్ల కావట్లేదు. దీంతో ఒక్కసారిగా ఈదులగట్టపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. మీ బాబు ఏం చేస్తాడు లోపల? పండుకుని తలుపులు దగ్గరికి వేసిన కోతులు వస్తాయని తలుపులు దగ్గరికి వేసి కూర్చున్న బిడ్డకు పెంచుకుంటాను. బయటికి వెళ్ళి అంటుకుంటే వచ్చేసరికి చెప్పిన ఇంట్లో ఉరికేసరికి మొత్తం అంతా కాలిపోయింది. ఆ కొడుకు దేవుని ఇంట్లో కురికిండు, సిలిండర్ కాలిండు, ఏమైందో తెలియదు. బయటికి వెళ్ళి కాలుకుంటే కరెంట్ ఇంట్లో పరదలు ఉన్నాయి, ఇంట్లో అన్నీ ఉన్నాయి, కాలిపోయినాయి. ఏం లేకుంటే కాలిపోయినాయి. మీరున్నారమ్మా ఇంట్లో? కుటుంబ సభ్యులు బయటనే ఉన్నాం మేము. నా బిడ్డ అంటుకున్న పిల్లలని తీసుకురా లోపలికి కరెంట్ బయటికి వెళ్ళి కాలుకుండా వేసరికి నేను చెప్పాను ఇంట్లో కురుకుతాను ఉరికిన నన్ను ఉరకనియలే గేట్ రాక ఓడితోటి అంతా గాలింది బయట కురికొచ్చు. కూలర్ ఆనేట లేదు అని చేయలేదు. వైరు దిగి బయట పందిరి ఉంది, అడకల పందిరి ఉంది. ఆ పందిరి అనుకొని అవన్నీ బాబు మరి లోపలికి బయట లోపల బెడ్ల పడుకున్నాడు. భయపడి ఇటు బయట అనుకున్నా ఇంట్లోకి వచ్చింది. బయట అనుకున్నతో ఇంట్లోకి వచ్చినట్టు తెలుసుతో నేను కరెంట్ అంటుకుని ఉరుకుతాను. నా కొడుకు వెళ్తాడు, మమ్మీ అని వెళ్తాడు. మంటలు బాగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.